మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పూజ చేసుకున్నాను. ఈరోజు తిథి వచ్చేసి షష్ఠి అనేది సుబ్రహ్మణ్య స్వామి వారు జన్మించిన తిథి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం చాలా మంచిది. పెళ్ళి కాని వారు, సంతానం కాని వారు, వారు లేట్ అవుతున్నవారు, ఇలాంటి విషయాలలో ఆలస్యం అవుతున్నవారు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. అనుకున్నటువంటి సత్ఫలితాలు అందుతాయి. అమావాస్య తర్వాత వచ్చే షష్ఠి తిథి అనేది చాలా మంచిది. దీనినే శుక్ల షష్ఠి అని అంటారు. ఈరోజు షష్ఠి అమ్మవారి పూజ కూడా చేసుకుంటారు. షష్ఠి అమ్మవారు ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భార్య అయిన దేవసేన అమ్మవారు. నేను ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ ఇలా చేసుకున్నాను. స్వామివారికి 6 దీపాలు వెలిగించి స్వామివారి యొక్క అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఎర్ర జిల్లేడు పూలతో పూజ చేసుకున్నాను. 6 అనే సంఖ్య సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ప్రత్యేకమైనది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారిని షణ్ముఖ అని, శరవణ భవ అని అంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారు 6 కృత్తికలచే 6 రూపాలుగా వారిచే పాలన పోషణ పొందారు. తదనంతరం నేను షష్ఠి అమ్మవారి పూజ చేసుకున్నాను. షష్ఠి అమ్మవారి స్తోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. షష్ఠి అమ్మవారిని పూజించడం వలన ఆడవారిలో ఉండేటువంటి గర్భ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క పూజ అనంతరం నేను స్వామివారికి, అమ్మవారికి ధూపాన్ని సమర్పించుకున్నాను. అమ్మవారికి, స్వామివారికి నేను తాంబూలాన్ని సమర్పించుకున్నాను. స్వామివారికి తమలపాకులతో తాంబూలాన్ని, పండ్లు ఉంటే పండ్లు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ కూడా సమర్పించుకున్నాను. స్వామివారికి 2 తమలపాకులు, అలాగే 11 రూపాయలు కానీ 22 రూపాయలు కానీ ఎన్ని అనుకుంటే అన్ని స్వామివారికి దక్షిణగా సమర్పించుకోవచ్చు. తదనంతరం నేను షష్ఠి అమ్మవారికి కూడా తాంబూలాన్ని సమర్పించాను. అమ్మవారికి తాంబూలంలో 3 తమలపాకులు, పోక, ఖర్జూర, పుష్పాలు, పసుపు, కుంకుమలు సమర్పించుకున్నాను. పండ్లు ఉంటే అమ్మవారికి పండ్లు కూడా సమర్పించుకోవచ్చు. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నాను. పాలు, అందులో కండ చక్కెర, ఇలాచి కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. స్వామివారికి మంత్రపుష్పం సమర్పించాలి. ఇంతటితో పూజ అయిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం.